Let us have a word of prayer. ప్రార్థన చేసుకుందామండి. Father, we thank you for the privilege we have to gather in your name. Thank you for the freedom we enjoy in this land to worship you. And we come at this time of Bible study into your hands and pray, dear Lord, that you will be with your servants, anoint us afresh even as we meditate on your word. May we be led by you in all things, and may this time be a great blessing to us personally and to all of us who are gathered, Lord. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. ఆమేన్. Let us turn to Matthew chapter 7, verse 7 to 11. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 11 వరకు మనం చదువుకుందామండి. 7 నుంచి 11 వరకు చదువుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఇవుల నిచ్చును. You know, this passage again is a passage on prayer. ఈ యొక్క అంశము, ఈ యొక్క వాక్య భాగము ప్రార్థన అనే అంశానికి సంబంధించిందిగా ఉంది. And this is more than a method of prayer. This is a window where we see God's generous heart. మరి ఇది ప్రార్థించే పద్ధతి కంటే కూడా మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుని యొక్క హృదయాన్ని చూసే ఒక కిటికీగా ఉంది. Many people think that prayer is trying to persuade God, a God who is reluctant to answer us. చాలా మంది ప్రార్థన అంటే ఏమనుకుంటారంటే ఇచ్చేదానికి ఇష్టం లేనటువంటి ఒక వ్యక్తిని మనం ఎట్లా ఒప్పింపజేసి ఆయన దగ్గర నుంచి పొందుకునే ప్రయత్నం అని అనుకుంటారు. But here the Lord Jesus is changing that whole understanding. He is revealing that the Father is willing, eager and ready to give good gifts to his children. ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి మరి తన యొక్క పిల్లలకు మంచి ఈవులను ఇచ్చే విషయంలో ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయం మనకి అర్థమవుతా ఉంది. So the key question in this passage is not, will God answer my prayer? The key question is, do I trust and depend on him enough? అంటే ఈ యొక్క వాక్య భాగానికి సంబంధించి మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ప్రభు నా ప్రార్థనలో వింటాడా, నాకు ఇస్తాడా ఇవ్వడా అనే దానికంటే కూడా నేను ఆయన్ని నమ్ముతున్నానా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. And we see here a threefold invitation: ask, seek and knock. ఇక్కడ చూస్తే మూడంతల ఆహ్వానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఒకటేమో అడుగుడి అనేది, రెండోది వెతకుడి అనేది, మూడోది తట్టుడి అనేది చూస్తా ఉన్నాం. So let us see this one by one, because each word builds up the next word. It increases in intensity and persistence. మరి ఒకటి తర్వాత ఒకటి చూద్దాం, ఎందుకంటే ఒక పదం మీద మరొక పదము కట్టబడుతూ ఆ రకంగా పైకి వెళుతూ ఉండటాన్ని మనం చూస్తాం. Ask is a posture of dependence. అడుగుడి అన్నటువంటి మాట ఏంటంటే ప్రభు మీద ఆధారపడుతున్నాము అన్నటువంటి సంగతిని మనకి తెలియజేస్తా ఉంది. This is a posture of a child asking a parent for something they need. మరి ఇది ఒక పిల్లవాడు తండ్రిని అడుగుతున్నటువంటి పరిస్థితిగా చూస్తూ ఉంటున్నాం. Now this is the simplest level of prayer. You have something, just go and ask God. మరి నీకేదో అవసరతలో ఉన్నావు, వెళ్ళి దేవుడిని అడగాల్సినటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఇదెంతో ప్రార్థన. No need to use fancy words or long sentences. No, just ask simply what you want. అంటే ఏదో చక్కటి పదజాలము వాటన్నిటిని చేకూర్చాల్సిన అవసరం లేదు. వెళ్ళి తండ్రిని అడిగినట్టుగా మనకు కావాల్సింది అడుక్కోవటం. This is also, ask is also a recognition that we are not self-sufficient. We need God. You're telling, Lord, I need you. అడుగుడి అన్నటువంటి మాట
ఏం తెలియజేస్తుందంటే, ప్రభా మీరు మాకు అవసరము, మాలో మేము చాలినటువంటి వారం కాదు అని మనం చెప్పడానికి తెలియజేస్తుంది. Sometimes the reason why we do not receive is not because God does not want to answer, but because we really did not ask properly. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రాకపోయేదానికి కారణం ఏంటంటే, అంటే దేవుడు ఇవ్వదలుచుకోలేక కాదు, మనమే అడగాల్సినటువంటి రీతిలో అడగనటువంటి కారణం చేత. James 4:2 says, you do not have because you do not ask. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, మీరు అడగనందున మీరు పొందకి ఉన్నారు అని చెప్పబడుతూ ఉంది. The second word is seek. రెండవ పదాన్ని మనం చూస్తే వెదకుడి అని మనం చూస్తాం. This is a posture of a searcher or a traveler. మరి ఈ వెదకుడి అనేది ఏదో వెతుకుతూ వెళుతున్నటువంటి ఒక యాత్రికునికి సంబంధించిందిగా మనకు కనిపిస్తా ఉంది. Someone who's on a journey, he is looking on a map and searching for a path. మరి ఒక ఆయన ప్రయాణంలో ఉన్నాడు, ఆయన మరి తాను ఎట్లు వెళ్ళాలా అనే దాన్ని తెలుసుకునే నిమిత్తమై మ్యాప్ ని వెతుకుతూ ఉన్నటువంటి పరిస్థితిగా మనం ఆలోచన చేయొచ్చు. Seek and you will find. వెదకుడి మీకు దొరుకును అంటున్నాడు. Jeremiah 29:13 says, you will seek me and find me if you seek me with all your heart. 29:3 ఇర్మియాలో మనం చూసినట్లయితే, మీ హృదయపూర్తిగా నన్ను వెతకని యెడల మీరు నన్ను కనుగొందురు అని అంటున్నాడు. This is moving from asking to pursuing. It is a movement towards the movement and efforts more than just speaking. కనుక అడుగుడి కంటే ఈ వెతకుడి అనేది ఒక శ్రేణి ఎక్కువగానే ఉండటాన్ని మనం చూస్తా ఉన్నాం. To seek means to align our hearts to God's will. Seek, that means we don't treat God like someone we go to when we need something, but we must seek His presence and purposes in our life. అంటే వెతకుడి అంటే ఏదో మనకి ఏదైతే ఇష్టమో దాన్ని అడగటం కాదు. వెతకుడి అని అంటే ఆయన చిత్తాన్ని, మన జీవితాల్లో ఆయన ఉద్దేశాలని అడిగి తెలుసుకునే దానికి సంబంధించిన విషయంగా మనం చూస్తాం. That means not just seek His blessings, but seek God Himself. అంటే వెతకుడి అని అంటే ఆయన ఇచ్చే దీవెనలు మాత్రమే కాదు, దేవుణ్ణే ముఖాముఖిగా వెతుకుతూ వెళ్ళటం. Imagine a businessman father who always goes to a tour and he has a 5-year-old son back home. ఒక వ్యాపారస్తుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఇంట్లో ఆయనకి 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి కుమారుడు ఉన్నాడు. ఈయనేమో వ్యాపార సంబంధించినటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. And when he comes back from the tour, what will the son ask? 5-year-old son usually asks. మరి 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ చిన్న బిడ్డ తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సాధారణంగా ఏమడుగుతాడు? He will ask, what did you get for me? అయ్యా నాన్న నాకేం తీసుకొచ్చావని అడుగుతాడు. And father usually brings a toy or a chocolate or something like that. మరి తండ్రి ఒక చాక్లెట్ లేకపోతే ఒక బొమ్మ తెచ్చిస్తాడు. Now imagine that son has grown up to be 25 years old. ఇప్పుడు అబ్బాయికి 20 సంవత్సరాల వయసు వచ్చింది అని అనుకుందాం. And the father again keeps on going on tour, and when he comes back, what will the son ask when he's 25 years old? 20 సంవత్సరాల వయసులో మరి మనం చూసినట్లయితే తండ్రి ఇంటికి వచ్చినప్పుడు యాత్ర నుంచి ఏమడుగుతాడు? ఆ వయసులో 20 సంవత్సరాల వయసులో తండ్రిని. A mature son will ask, how was your trip? He will be more interested in knowing his father's business. Is he fine? నాన్న మరి మీ ప్రయాణం ఎట్లా జరిగింది, ఏంటి మరి బిజినెస్ ఎట్లా జరుగుతా ఉంది, మీరు బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళారు కదా, అంతా బాగానే ఉందా, ఏంటి సంగతి అని ఆ విషయాల్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తాడు ఒక పరిపక్వత కలిగినటువంటి కుమారుడు. But if the son still asks, what did you get for me? Chocolates. He is being immature, right? 20 సంవత్సరాల వయసులో కూడా నాయన నాకేం తీసుకొచ్చావు, నువ్వు ఊరికి వెళ్ళావు కదా, చాక్లెట్లు తెచ్చావా, బొమ్మలు తెచ్చావా అంటే మనం ఏమనుకోవాలి? అబ్బాయి పరిపక్వత లేనటువంటి వాడు అని అనుకోవాలి. Similarly, a mature believer will seek God more than his blessings.
కనుక ఈ యొక్క పరిపక్వత కలిగినటువంటి విశ్వాసి ఆయన ఇచ్చే దీవుల కంటే కూడా ఆయన సన్నిధిని, ఆయనను, దేవుణ్ణి వెతికేవాడిగా ఉంటాడు. So seek. The second word is seek. కనుక రెండవ పదం మనం నేర్చుకునేది ఏంటంటే వెదకుడి. The third word is knock. మూడవ పదాన్ని మనం చూసినట్లయితే తట్టుడి అని చెప్పబడుతుంది. This is a posture of a visitor. A person is standing at a closed door. He is ready to enter. ఇక్కడ ఏంటంటే ఉన్నటువంటి ఆ చిత్రపటాన్ని మనం ఊహించుకుంటే తలుపు వేయబడింది, దాని దగ్గర నిలబడి ఈయన తడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. A person standing at a closed door knocks because he expects a response from the other side. He expects someone to open the door. కనుక తలుపు వేయబడిన దగ్గర నిలబడి తడుతున్నాడు అని అంటే లోపల నుంచి ఎవరో ఆయనకి జవాబిస్తారు అన్నటువంటి ఆశతోనే తడుతున్నాడు. This is the stage of perseverance in your prayer. ఇది ఏంటంటే ప్రార్థనలో పటుత్వాన్ని తెలియజేస్తుంది. When the door seems to be closed, you keep knocking because you trust in the one who is inside. ఎందుకంటే మరి ఆ యొక్క తలుపు వేయబడిన నేపథ్యంలో తలుపు తీయమని ప్రభుని ప్రాధేయపడుతూ ఉన్నటువంటి పరిస్థితిని అది తెలియజేస్తుంది. There are times in our life we are called to persist in faith. మన జీవితంలో విశ్వాసంలో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఆయా సమయాల్లో తటస్థపడుతూనే ఉంటాయి. So in Matthew 15:21 to 28, we read the incident about a Canaanite woman who shows great persistence. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఆ యొక్క కనానీయురాలు ఎంతో ఎడతెరపు లేకుండా ప్రభువును విన్నవించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. Let us turn to that part. We'll just briefly have a look. We won't read all the verses, but just look at that portion. ఆ లేఖన భాగాన్ని ఒకసారి తీసి చూద్దాం. మొత్తం మనం చదవనవసరం లేదు, కానీ కొద్దిగా అది మనం తీసి పెట్టుకుందాం. Here we see a woman who is going through great hopelessness. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతో నిరుత్సాహంలో ఉన్నటువంటి ఆ స్త్రీ గురించి మనం చూస్తా ఉన్నాం. Her daughter is suffering and she is asking the Lord for healing. మరి కుమార్తె బాధపడతా ఉంది దయ్యం బట్టి, మరి స్వస్థపరచమని ఈ కనాను స్త్రీ ప్రభువుని అడుగుతూ ఉంది. As a parent, when a son or daughter suffers, it causes greater pain than if we were suffering, right? మనం తల్లిదండ్రులు అయినటువంటి వారు మనం గమనించినట్లయితే పిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రులు దాన్ని భరించలేరు. వాళ్ళకి ఒకవేళ ఏదైనా బాధ వస్తే దాన్ని ఎట్లా తట్టుకోగలుగుతారు. So when she comes to the Lord, she's coming with great desperation. కనుక ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు ఎంతో ఆశతో ప్రభు దగ్గరికి వస్తా ఉంది, ఎంతో అవసరతలో ప్రభు దగ్గరికి వస్తాము. And added to that, in coming to the Lord, she faces many obstacles. కనుక దాంతో పాటు మనం చూసినట్లయితే ఆ ప్రభు దగ్గరికి వచ్చే మార్గంలో కూడా అనేకమైనటువంటి అడ్డులను, ఆటంకాలను ఎదుర్కొంటా ఉంది. And she faces at least 4 obstacles, which each of them she could have given up at that stage. మరి దాదాపు 4 ఆటంకాలను ఎదుర్కొంటా ఉంది. మనం చూసినట్లయితే ఆటంకాలు ఎదుర్కొన్న ప్రతి సమయంలో కూడా ఆమె వెనుదిరిగి వెళ్లేదానికి అవకాశాలు లేకపోలేదు. The first obstacle was she was a woman. In ancient culture, a woman and man don't speak like that alone. కనుక మొట్టమొదటి విషయాన్ని, ఆటంకాన్ని గమనించినట్లయితే ఆవిడ ఒక స్త్రీ. మరి ఆ దినాల్లో ఉన్నటువంటి సంస్కృతిలో స్త్రీలు అంత స్వేచ్ఛగా పురుషులతో మాట్లాడరు. She could have given up at that stage. మరి సరేలే ఏం అడుగుతాంలే ఆయన్ని అని అక్కడే ఆమె విడిచిపెట్టి ఉండవచ్చు. And in not only that, the second aspect is, in those days in the culture, a Jewish teacher should never speak to someone like her because she was a Canaanite. She was a hated person, a person hated by the Jews. ఆ దినాల్లో మనం చూస్తే యూదా బోధకుడు ఈ కనాను స్త్రీలతో మాట్లాడకూడదు, ఎందుకంటే ఈ కనాను స్త్రీలని యూదులు అసహించుకునేవారు. Canaanites had been in fight for hundreds of years with the Israelites, so they were different. They were not welcome. మనం చూసినట్లయితే ఈ కనాను ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలతో కొన్ని వందల సంవత్సరాలుగా యుద్ధంలో ఉన్నారు. కనుక వారిని యూదులు అంత సులభంగా ఆహ్వానించరు, చేర్చుకోరు. And probably she knew this already, and she could have given up there that stage also.
ఈ విషయాలు కూడా ఆమెకి ముందుగానే తెలిసే ఉండొచ్చు. సరే, ఏం పోయి అడుగుతాంలే, మన శత్రువులు కదా వీళ్ళు యూదులు అని యేసు దగ్గరికి రాకుండా ఉండిపోయి ఉండొచ్చు. Then when she finally came to the Lord, he was not answering her. He was silent, and the disciples were telling the Lord to send her away. అక్కడ మనం చూస్తే సరే, ఇంతకీ ఆమె వచ్చి ప్రభుని అడుగుదాము అని అడుగుతున్నప్పుడు ప్రభు ఏమో మౌనంగా ఉంటున్నాడు, శిష్యులేమో ఆమెని పంపేయాలని అనుకుంటున్నారు. She could have given up there. అక్కడ కూడా ఆమె విడిచిపెట్టి ఉండొచ్చు. And the fourth is, as if all this is not enough, she is compared with a dog. మరి ఇదంతా చాలదన్నట్టుగా చూస్తే చివరికి ప్రభు ఆమెని కుక్కతో పోలుస్తున్నాడు. In verse 26 of Matthew 15, the Lord tells her, it is not right to take the children's bread and throw it to the dogs. 26వ వచనంలో ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్పగా, at this stage, even if she had the slightest pride, she would have left and gone. మరి ఏమంటారు, కొంతన్నా సరే అహం లేకపోతే గర్వం లేకపోతే ఆత్మ గౌరవం ఉండుంటే అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయేది. But she does not give up. Instead, she gives an amazing answer to that sentence of the Lord. విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాకుండా ఒక అద్భుతమైనటువంటి జవాబును ప్రభుకి ఇస్తా ఉంది. And here we see how she turns that whole situation into an opportunity. కనుక తనకున్నటువంటి ఆటంకాలన్నిటిని కూడా అవకాశాలుగా మార్చుకోవటానికి చూస్తా ఉన్నాం. In verse 27 she says, yes Lord, but even the dogs eat the crumb that fall from their master's table. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని ఆమెతో చెప్పాను అని చెప్పాను. First we see here she agrees that she is undeserving. మొట్టమొదటిగా తాను ఈ దీవెనకి అపాత్రురాలని గుర్తెరిగింది. Second, she asks the Lord, Lord, yes Lord, you give them their bread, but what crumbs fall from their table can you give it to me? నిజమే ప్రభు, అది నిజమే. మరి కుమారుల దగ్గర నుంచి తీసి కుక్క పిల్లలకు వేయటం న్యాయం కాదని నాకు అర్థం అవుతా ఉంది. అయితే ఈ కుక్కలు కూడా బల్ల మీద నుంచి పడినటువంటి ముక్కలను తింటాయి కదా అని, అదన్నా నాకు ఇవ్వు అని అడుగుతుంది. And with that sentence, the heart of the Lord is conquered. He says in 28, woman, your faith is great. Let it be done for you as you want. ఆ మాట చెప్పడంతోనే ప్రభు యొక్క హృదయం కరిగిపోయి ప్రభు చెప్తున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. At that moment, the woman's daughter is healed. ఆ క్షణంలోనే ఆమె కుమార్తె బాగుపడటాన్ని మనం చూస్తా ఉన్నాం. Not only that, with regard to her faith, she is treated with greater honor than anyone in Israel. ఆమె యొక్క అంత మాత్రమే కాదు, ఆమె యొక్క విశ్వాసం విషయంలో ప్రభు ఇశ్రాయేలులోనైనా కూడా ఇట్లాంటి విశ్వాసాన్ని నేను చూడలేదని చెప్పి ప్రభు చెప్తున్నాడు. The New Testament, this word great faith is given only to two people, that is this woman and the centurion, Roman centurion. మనం చూసినట్లయితే నూతన బంధ గ్రంథంలో ఒకరి విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకున్నటువంటి సందర్భాలు, రెండు సందర్భాలు ఉన్నాయి. ఒకటి ఈ కనాను స్త్రీ, ఇంకొకటి ఆ యొక్క సమాజ మందిరపు అధికారి, శతాధిపతి. And both were non-Jewish like us. ఇద్దరు కూడా మనలాగనే అన్యులు. So coming to the point, we see none of the obstacles she faced could stop God's deliverance in her life. కనుక ఇక్కడ విషయానికి వస్తే ఏ ఆటంకులు కూడా దేవుడు మనల్ని విమోచించేదానికి అడ్డుకోలేవు. Why? Because she would not take no for an answer. ఎందుకంటే ఆ ప్రభువు కాదన్నా కూడా ఆమె అది జవాబుగా తీసుకోలేదు. She was persistent, she kept knocking. అందుకనే ఎంతో పట్టుదలతో తట్టుతూ వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. And this incident is to teach us that we also should not give up. ఇది మనకేం తెలియజేస్తా ఉంది అని అంటే, మనం కూడా మరి విషయాల్ని విడిచిపెట్టకూడదు, ప్రార్థనలో మనం పోరాడుతూ ఉండాల్సినటువంటి వారముగా ఉంటున్నాం. There are some things God wants us to keep praying even when your prayers are unanswered. మన ప్రార్థనలకి జవాబు రాకపోయినా కొన్ని విషయాల్లో మనము ప్రార్థన చేస్తూ ఉండాలని ప్రభు కోరుతున్నాడు.
Some people we should not give up on. God wants us to pray for them. కొంతమంది విషయంలో మనం విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలని ప్రభు కోరుతా ఉన్నాడు. George Mueller prayed for 5 of his friends for about 30 years, I think. జార్జి ముల్లర్ గారు తన 5 స్నేహితుల గురించి 30 సంవత్సరాలు దాదాపు ప్రార్థన చేశాడని విన్నాను. And I'm just saying from memory, the last 2 got saved after his death. మరి అంటే నాకు జ్ఞాపకం ఉన్న కాడికి నేను చెప్తా ఉన్నాను, వాళ్ళల్లో 2 ఆయన చనిపోయిన తర్వాత ప్రభుని నమ్ముకున్నారు. So ask, seek and knock. These are not different actions, but one action with increasing intensity. కనుక అడుగుడి, వెతకుడి, తట్టుడి అన్నటువంటి మాటలు ఇవన్నీ మనం చూసినట్లయితే వేర్వేరు పదాలు కాదు, కానీ మరి ఆ ప్రార్థించే దాంట్లో మరి ఆ శ్రేణి పెరుగుతూ అధికమైనటువంటి పరిమాణంలో ఒకదాని మీద ఒకటి కట్టబడుతూ వెళుతున్నటువంటి మాటలుగా మనం చూస్తాం. And the promise is God responds to this kind of persistent and trusting faith. మరి ఇటువంటి ఎడతెరిపి లేని పట్టుదలతో చేసినటువంటి ప్రార్థనకి ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటి అంటే, you see that in verse 8, for anyone who asks receives, the one who seeks finds, and the one who knocks it will be opened. 8వ వచనంలో దాన్ని మనం చూస్తాం. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రతివానికి, see the scope of this promise, it covers everyone. కనుక ఇక్కడ ప్రతివాడును, అడుగు ప్రతివాడును పొందును అన్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే everyone who asks, seeks and knocks will receive. కనుక అడిగే, వెతికే, తట్టే ప్రతివాడు కూడా పొందును అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. But here we must understand something important. మరి దీంట్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. This does not mean that God will give us everything we ask. దీని అర్థం ఏంటంటే మనం అడిగిందల్లా ప్రభు ఇస్తాడని అయితే కాదు. The reason for that is there are many things we ask which may not be good for us. ఎందుకంటే అనేకమైనటువంటి విషయాలు మనం అడుగుతాం, అవి మనకి క్షేమాభివృద్ధిని కలుగజేయవు. We have to ask in accordance to His will. కనుక ఆయన చిత్తానికి అనుసంధానమైనటువంటి ప్రార్థనలు మనం చేయాల్సిన వారిగా ఉంటున్నాం. Because our understanding of what is good for us may not be really good for us. ఎందుకంటే మనకి ఏది మంచిదని మనం అనుకుంటామో అది దేవుని దృష్టిలో మనకు మంచి కాకపోవచ్చు. God knows that it is not good for us. మరి దేవుడు ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు, అది మనకి మంచిది కాదని ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. So therefore he stops some things, he does not answer some things. అందుకని కొన్నిసార్లు మనం అడిగిన ఆయన ఇవ్వడు, అడుగుకుంటాడు. Many times what we think is good may be very bad for us. కొన్నిసార్లు మనం ఏది మంచి అనుకుంటామో అది చాలా చెడ్డ అయి ఉండొచ్చు. You may have heard this illustration, I'm not sure. This is a small story. మరి మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఉదాహరణ చిన్న కథ ఉంది. There are 2 teardrops that is flowing in a river. What was that? Teardrops. ఓకే. ఒక నదిలో 2 కన్నీటి చుక్కలు ప్రయాణం అవుతూ ఉన్నాయి. There's one small teardrop and a big teardrop. ఒక చిన్న కన్నీటి బుడగ, ఇంకొక పెద్ద కన్నీటి బుడగ. So the big tear asks the small tear, whose tear are you? ఈ యొక్క పెద్ద కన్నీటి బుడగ ఆ చిన్న కన్నీటి బుడగను అడిగింది, నువ్వు ఎవరి కన్నీళ్లు అని అడిగింది. So the small tear replied, I am the teardrop of a woman who got engaged to marry a man, but he broke the engagement and married another girl. ఆ చిన్న కన్నీటి బుడగ చెప్పినటువంటి జవాబు ఏంటంటే, ఇది ఒక స్త్రీ కన్నీటి బుడగ, దాని చరిత్ర ఏంటంటే ఈమెను పెళ్లి చేసుకుంటానని ఒక ఆయన మరి ప్రధానం కూడా అయిపోయిన తర్వాత ఆ ప్రధానాన్ని వమ్ము చేసి వేరే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, కనుక ఆ స్త్రీ కన్నీటి బుడగ అని చెప్పింది. So the small tear asks the big tear, whose tear are you? ఈ చిన్న బుడగ కన్నీటి బుడగ ఆ పెద్ద కన్నీటి బుడగను ఏమని అడిగిందంటే, నువ్వు ఎవరి బుడగ అని అడిగింది. The big teardrop replied,
I am the teardrop of the one who married him. మరి ఆ పెద్ద కన్నీటి పొడిగా ఏం చెప్పిందంటే, అంటే ఇంకొక వ్యక్తిని చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క కన్నీటి బుడగ అని చెప్పింది అనమాట. That means the man. She married that man who broke the engagement. అంటే ఎవరైతే ఈ యొక్క ప్రధానాన్ని వమ్ము చేసి ఇంకొక ఆమె చేసుకున్నాడో ఆయన యొక్క కన్నీటి బుడగ అది. Her, the woman who married. It's her tear. పెళ్లి చేసుకున్నటువంటి ఆమె యొక్క కన్నీటి బుడగ. You know, today we don't know what things are good for us, but God knows. సో కనుక దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అంటే, మనకి ఏది మేలైందో ఏది శ్రేష్టమైందో మనకు తెలియదు. We cry over what we don't have, not realizing that we would have cried 10 times more if God had given us what we wanted. మనకి ఏది లేదో దాని గురించి మనం ఏడుస్తూ ఉంటాం. అయితే ఒకవేళ మనం అడిగిందే ఆయన ఇస్తే ఆ ఏడుపు ఇంకా ఎక్కువ ఉంటదేమో. So coming to the point, we may not get everything we want, but as believers we can be sure that God will give us what we need. కనుక విషయానికి వచ్చినట్లయితే మనం అడిగిందంతా ప్రభు ఇస్తాడని కాదు, మనకు అవసరమైనది మాత్రం ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. He will give us what is best for us. కనుక అది మనకి ఏదైతే శ్రేష్టమైందో అది ఆయన మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. Psalm 84:11 says, "No good thing does he withhold from those who walk uprightly." కనుక ఆయన దృష్టిలో యథార్థంగా ఎవరైతే నడుచుకుంటారో వారికి ఏ మేలు కూడా ఆయన దాచిపెట్టడు అని మనం చదువుకుంటున్నాం కీర్తన 84వ అధ్యాయంలో. Now if you see scripture, God's answer comes in different ways. లేఖనాలు మనం చూసినట్లయితే ప్రభు యొక్క జవాబులు వేరు పద్ధతుల గుండా వస్తూ ఉంటాయి. You know, God's answer sometimes can come directly. కొన్నిసార్లు ప్రభు యొక్క జవాబు నేరుగా రావచ్చు. He gives us what we ask for. మనం అడిగింది ఆయన మనకి ఇవ్వచ్చు. God's answer can sometimes come differently. He gives something better than what we asked for. కొన్నిసార్లు మనం అడిగిన దానికంటే శ్రేష్టమైనది మనకి ఆయన ఇవ్వచ్చు. The third is God's answer can be delayed. He makes us wait so that we need to grow in faith or we need to grow in character. కొన్నిసార్లు మనం అడిగింది ఆలస్యంగా ఇస్తాడు. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం విశ్వాసంలో ఎదగాలి, మన యొక్క క్రైస్తవ మరి శీలములో ఎదగాల్సినటువంటి వారంగా ఉంటాం. God's answer sometimes can be denied. He will say no because he knows that this is harmful for you. కొన్నిసార్లు ప్రభు ఇచ్చే జవాబు కాదు అని చెప్పొచ్చు, ఎందుకంటే అది మనకి క్షేమాభివృద్ధి కలుగజేయదు. But in every case he answers, and he answers in love. కనుక ప్రతి సందర్భంలో కూడా ఆయన జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు, ఆయన ప్రేమతో జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. Now let's go to verse 9. ఇప్పుడు 9వ వచనంలోకి వెళదాం. Which of you, if his son asks for bread, will give him a stone, or if he asks for fish, will give him a serpent? మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తన రొట్టెను అడిగిన యెడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన యెడల పామునిచ్చునా? You see, here the Lord is giving a simple and profound picture. A loving father will never hurt or make fun of his child. మరి ప్రేమ కలిగినటువంటి తండ్రి ఎప్పుడు కూడా మనల్ని గాయపరచడు. Even sinful, evil people know how to take care of their children. అంటే పాపిష్టి ప్రజలే, చెడ్డవారైనటువంటి వాళ్ళే తమ పిల్లల విషయంలో ఏం చేయాలో అనేది వాళ్ళు ఎరిగినటువంటి వారుగా ఉంటున్నారు. The logic is simple. Human love, though flawed, is fundamentally designed to give good things. మరి మానవ వ్యక్తిత్వము పాడైపోయింది అయినప్పటికీ పిల్లల విషయంలో మంచి చేయాలనే తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తుంటారు సాధారణంగా. And the logic is very simple. How much more perfect would be the love of our Father in heaven? మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కారణం చాలా సులభంగా ఉంది. మీ పరలోకపు తండ్రి అంతకంటే మరి నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును కదా అంటున్నాడు. And we see that in verse 11 it says, if you then, though you are evil, know how to give good things to your children, how much more will your Father in heaven give good things to those who ask him? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును అని మనం చదువుతా ఉంటున్నాం. This is the powerful conclusion. How much more? కనుక అంతకంటే
ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును కదా అనేది చాలా అద్భుతమైనటువంటి ముగింపుగా చూస్తా ఉన్నాం. We say just like we said, Father's good gifts. If flawed human love can do such good things, imagine the generosity of your Father. కనుక మరి చెడ్డవారైనటువంటి తల్లిదండ్రులే పిల్లలకి మంచి ఈవులను ఇవ్వాలనుకుంటుంటే పరలోకపు తండ్రి ఇంకా ఎంత ఉదారంగా ఇస్తాడో అనేది ఇది తెలియజేస్తా ఉంది. And like we said, God's good gifts may not be always what we ask for, but it will always be what we need. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా దేవుడిచ్చేది అది మనం అడిగిందే కాకపోవచ్చు, అయితే మనకు అవసరమైంది ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. Especially it will be what we need spiritually and emotionally and eternally. కనుక ముఖ్యంగా మనకు ఆత్మీయంగా ఏది అవసరమో, భావోద్రేకపూర్వకంగా ఏదైతే అవసరమో, నిత్యత్వం కొరకే మనకి ఏది అవసరమో ఆ విషయాలను ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. Sometimes we ask for comfort, but God will give us strength. కొన్నిసార్లు మనం సౌఖ్యాన్ని కోరుతాం, ఆయన బలాన్ని ఇస్తాడు. We ask for healing, but sometimes He gives us endurance, staying power. కొన్నిసార్లు స్వస్థత అడుగుతాం, ఆయన మనకి ఓర్పు నేర్పిస్తాడు. We ask for a way out, we ask for escaping a problem, but He gives us this peace to stay on and face the problem. కొన్నిసార్లు సమస్య నుంచి తప్పించుకోవాలని మనం అడుగుతాం, అయితే సమస్యలో స్థిరంగా ఉండేదానికి కావాల్సిన కృప ఆయన ఇస్తాడు. You see, the good gifts here must be understood in the context of the Sermon on the Mount that we are talking about. కనుక ప్రభు ఇచ్చే మంచి ఈవులు అని అంటే మనము ఈ కొండ మీద ప్రసంగం ఆ యొక్క సందర్భాన్ని మనం పెట్టుకొని, నేపథ్యాన్ని పెట్టుకొని మనం అర్థం చేసుకోవాలి. The good things are ultimately the things of the kingdom. మరి శ్రేష్టమైనటువంటి విషయాలు అంటే ఏంటి అని అంటే దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలు అవి. The good things are ultimately God's wisdom in your life, God's guidance in your life. శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే నీ జీవితంలో దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క నడుపుదల అవి. God's forgiveness in your life, God's provision in your life. నీ జీవితంలో దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క ఏర్పాటు అవన్నీ కూడా. And one of the greatest gifts is the presence of the Holy Spirit in a believer's life. మరి దేవుడిచ్చే అతి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క వరం ఏంటంటే ఒక విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. The Holy Spirit is a difference maker in a believer's life. Difference between who we are and who we were. మనము ఒకప్పుడు ఎట్లా ఉన్నాం, ఇప్పుడు ఎట్లా ఉన్నాం అనే దానికి మార్పు చేసేదే మన హృదయంలో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. So we must ask freely, don't hold back. Ask honestly. It is not perfection, but ask honestly. అందుకనే యథార్థంగా మనం అడగాలి. And we must seek faithfully, pursue God for God Himself, not just for His blessings. కనుక వెతకాలి, దేవుణ్ణి వెతకాలి, ఆయన దీవెనలు మాత్రమే కాదు. And we must knock persistently. Don't give up when answer seems delayed. ఒకవేళ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుంటే నిరుత్సాహంతో విడిచిపెట్టకూడదు. So in summing up this passage, remember when you pray, you're not talking to someone distant, you're talking to an ever-present Father who loves you. కనుక ప్రార్థన చేస్తున్నప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నువ్వు ఎవరో దూరంగా ఉన్నటువంటి వారికి, తెలియనటువంటి వారికి ప్రార్థన చేయట్లేదు, కానీ ఎల్లప్పుడూ నీతో ఉన్నటువంటి పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నావు. You're not talking to a judge waiting to condemn, but to a Father who's eager to bless. కనుక నేను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక న్యాయాధిపతితో నువ్వు మాట్లాడతలేవు, కానీ మరి నీకు సహాయం చేసేదానికి సంసిద్ధంగా ఎల్లవేళలా ఉన్నటువంటి నీ పరలోకపు తండ్రితో మాట్లాడుతున్నావు. So what is our part in this? మరి దీంట్లో మన యొక్క పాత్ర ఏంటి అని ఆలోచన చేస్తే, first is to live with childlike confidence in this wonderful Father. మొట్టమొదటిది ఏంటంటే ఇటువంటి తండ్రిని కలిగినటువంటి మనము మరి పిల్లవాడు తల్లిదండ్రుల మీద ఎంత నమ్మకం పెడతాడో అంత నమ్మకాన్ని పెట్టి జీవించడం మొదటిది. We must trust in God's character. కనుక దేవుని యొక్క గుణాతిశయమును మనము విశ్వసించే వారంగా ఉండాలి. We must never fear that God will answer your sincere request with something harmful. మరి నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తున్నప్పటికీ అది నీకు హానికరమైతే దేవుడు దాన్ని ఇవ్వడనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. His good will be far, far better for us than we can ever plan for ourselves. ఆయన మనకిచ్చే ఆ శ్రేష్టమైంది
మనము మరి ఎంత ప్రయాసపడి మనం ప్రణాళికలు రూపొందించుకున్నా కూడా దాన్ని పొందలేం. We can rest in His goodness. This is a secret of joy. When we learn to rest in His goodness, whatever we are going through. కనుక ఆయన మంచితనంలో మనం నిలిచి ఉండటం నేర్చుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. You know, if human parents can be trusted to be good to their children, how much more God, the source of all goodness, can be trusted. కనుక మానవరీత్యా తల్లిదండ్రులైనటువంటి వారినే మనం నమ్మదగితే మరి సమస్త మంచితనానికి మూలమైనటువంటి ఆ పరలోకపు తండ్రిని ఇంకా ఎంత ఎక్కువగా మనం నమ్మాలి. Romans 8:32 says, He who did not spare His own son, but gave Him up for us all, how will He not also graciously give us all things? రోమీయులకు రాసిన పత్రిక 8:32 మనం చూస్తే మరి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీక మరి ఆయనను మన కొరకై అర్పించినటువంటి వాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. You know, before we close, let us see one more thing about persistence. మరి ఈ యొక్క ఎడతెరిపి లేకుండా ఉండే విషయాన్ని గురించి మరొక విషయాన్ని నేర్చుకుందాం మనం ముగించుకోమను. It is not that we don't have persistence. అంటే మనకి పట్టుదల లేదని కాదు. We all have persistence in the things we want badly in life. మనము ఏదైతే ఖచ్చితంగా మన జీవితాల్లో కావాలని అనుకుంటున్నామో దాని విషయంలో పట్టుదలతోనే ఉంటాం. We have persistence in buying properties. We have persistence in following up with builders who are delaying things for us. కనుక ఆస్తులు సమకూర్చుకోవడంలో పట్టుదల కలిగి ఉంటాం. లేకపోతే మనకి ఇవ్వాల్సినటువంటి ఇల్లు సమయానికి కట్టి ఇవ్వకపోతే ఆ బిల్డర్ తోటి మనం పట్టుదలతో ఆయన వెంట పడుతూ ఉంటాం. We are persistent in our job, in our follow-ups. మన యొక్క ఉద్యోగాల్లో కూడా పట్టుబెట్టకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. We are persistent in our desire to go abroad. విదేశాలకు వెళ్ళాలన్నటువంటి విషయాల్లో కూడా ఆ కోరికలు తీర్చుకునే దానికి పట్టుబిడవకుండా ఉంటానే ఉంటాం. Today we are being persistent in many things of life that don't really matter at the end of our life. కనుక చివరికి మన జీవితాల్లో మరి ఏది క్షేమాభివృద్ధిని కలుగజేయవో అటువంటి విషయాల్లో పట్టుదలను కలిగే ఉంటాం. In other words, we are very persistent about things that end at this side of the grave. అంటే సమాధికి ఇటువైపున అంతమయ్యే విషయాలకే ఎక్కువ పాకులాట. And we are neglecting eternal things. నిత్యమైనటువంటి విషయాలను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం. You know, Jeremiah 2:11 says, my people have exchanged their glory for worthless things. కనుక నా ప్రజలు వ్యర్థమైనటువంటి వాటి కొరకై నన్ను నమ్ముకున్నారని ఇర్మియా గ్రంథంలో మనం చదువుతూ ఉంటున్నాం. They have left the living waters and built up cisterns for themselves, broken cisterns that cannot hold water. కనుక మరి వాళ్ళు జీవజలాలని విడిచిపెట్టేసి నీళ్లు నిలవనటువంటి ఆ పగిలిపోయినటువంటి ఆ యొక్క కుండలను వాళ్ళు పట్టుకున్నారని చెప్తూ ఉన్నాడు. You see, today the door is open. ఇప్పుడు ద్వారం తెరువబడి ఉంది నేటి దినాన. But it will not always be open. అయితే ద్వారం ఎప్పుడు కూడా తెరిచి ఉంటదని నిశ్చయత ఏం లేదు మనకు. One day when we knock, the door would not open. ఒకరోజు మనం తడితే తలుపు మూసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. Like the foolish virgins. మరి ఆ యొక్క బుద్ధి హీనమైనటువంటి కన్యకల వలె. But let us make sure that we are inside now. We are inside today. కనుక నేటి దినాన మనము ప్రభుతో ఉన్నామని మనం గ్రహించాలి. So we can ask some questions to ourselves today to see our spiritual growth. కనుక అసలు మన ఆత్మీయ జీవితంలో ఎదుగుబొదుగు ఉందా లేదా అని తెలుసుకుందానికి కొన్ని ప్రశ్నలు అడుగుకుందాం. వినండి. You can ask, am I really asking and seeking and knocking? నేను నిజంగా అడిగేవాడిగా, వెతికేవాడిగా, తట్టేవాడిగా ఉన్నానా? Can I grow in childlike dependence on my heavenly Father? నేను నా తండ్రి మీద చిన్నపిల్లవాడు పెట్టినటువంటి విశ్వాసాన్ని నేను పెట్టగలుగుతున్నానా? What does my prayer life, how much time do I pray? What does my prayer life reveal about my trust in God? మరి నా ప్రార్థన జీవితము నేను దేవుని యందు కలిగినటువంటి విశ్వాసాన్ని గురించి ఏం తెలియజేస్తాం? Let us ask, seek and knock. కనుక అడుగుదాం, వెతుకుదాం, తట్టుదాం.
Let us persevere in our faith. మన విశ్వాసంలో ఎడతెరపు లేకుండా ముందుకు వెళదాం. Maybe be persistent about godly things, not about worldly things. కనుక లోక సంబంధమైనటువంటి విషయాల పట్ల కాకుండా ఆత్మీయ విషయాల పట్ల మనము ఆ పట్టుదలతో ముందుకు వెళ్లాల్సినటువంటి వారముగా ఉంటున్నాం. So, since we have a little time, shall we read the next verse also? We won't complete it, but we will start it. Is it okay? ఓకే బ్రదర్. తర్వాత వచ్చిన చదువుకున్న కొద్దిగా సమయం ఉంది కాబట్టి అది Verse మనం 12. ముగించుకోకపోవచ్చు, కానీ పరిచయం విందాం. కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశం అయి ఉన్నది. This is called the golden rule. దీన్ని ఏమంటారంటే బంగారు సూత్రము అంటారు. And this is probably one of the most known passages, words of the Lord Jesus. Even people who haven't read the Bible knows this verse. బైబిల్ చదివినటువంటి వాళ్ళకి కూడా ఇది తెలుసు. And why is this so important for us? ఇది ఎందుకు మనకు ప్రాముఖ్యమైనది? You know, when you read the Gospels, there are two things that are mentioned. One is the Great Commission, and the second is the Great Commandment. బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఒకటేమో గొప్ప ఆజ్ఞ, తర్వాత రెండోదేమో గొప్ప పని మనం చూస్తాం. Let us read Matthew 22:37-40. మత్తయి సువార్త 22వ అధ్యాయంలోకి వెళదాం. మత్తయి సువార్త 37-40. You can read it. 37 నుంచి 40 వరకు నేను చదువుతాను, వినండి. 37. అందుకైనా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలన్నదే ఇది ముఖ్యమైనది, మొదటినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపాలని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలను ఆధారంలో ఉన్నవని అతనితో చెప్పినాం. You see, this verse that we read in Matthew chapter 7, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం all the law and prophets, this fulfills the law and the prophets, right? ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశం అయి ఉన్నదని చదువుకున్నాం కదా అక్కడ. Now let us go to Matthew 28:18 and 20. ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయానికి మనం వెళదాం. 18 నుంచి 20 వరకు మనం చదువుకున్నాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మిచ్చు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొని వల్లని వారికి బోధించు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారికి చెప్పాను. In these two scripture portions we find God's two great purposes as a church. మరి సంఘంగా ఈ రెండు వాక్య భాగాల్లో రెండు గొప్ప ఉద్దేశాలు మనం చూస్తా ఉన్నాం. The first purpose is love the Lord and love your neighbor. మొదటి ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించండి, పొరుగువాన్ని ప్రేమించండి. This is called the Great Commandment. మరి దీన్ని గొప్ప ఆజ్ఞ అని మనం చెప్పుకోవచ్చు. The second purpose is we saw in the next verse, which says go and make disciples, Matthew 28. మీరు సర్వలోకానికి వెళ్ళి అందరినీ కూడా శిష్యులుగా చేయండి అనేది మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూస్తే అది గొప్ప పనిగా మనం చూస్తా ఉన్నాం. This is called the Great Commission, right? దాన్ని గొప్ప పని అని మనం చెప్పుకోవచ్చు. Now our danger as a church and ministry is, in the name of the Great Commission, we ignore the Great Commandment. మరి సంఘంగా ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే ఈ యొక్క గొప్ప పనిని చేసే ప్రక్రియలో గొప్ప ఆజ్ఞను మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. You know, and that is why our ministries are so ineffective today. That is why people don't turn to the Lord easily, because we only talk of the Great Commission without talking of the without living the Great Commandment. అంటే అందుకనే క్రైస్తవ పరిచర్యలు అంత మరి ప్రభావవంతంగా ఉండలేకపోతున్నాయి. కారణం ఏంటంటే గొప్ప పనిని గురించే మనం మాట్లాడతాం, కానీ గొప్ప ఆజ్ఞను గురించి పాటించే విషయంలో మనం శ్రద్ధ చూపించాం. You see, people change when we show the Great Commandment at work in our life, when we show the love
of God in our life, and when we love our neighbor like that and then share the gospel. మరి మనం చూసినట్లయితే ప్రజలు ఎప్పుడు ప్రభావితం చెందుతారు, రక్షణలోకి వస్తారు అని అంటే మనము దేవుణ్ణి ప్రేమించి హృదయపూర్తిగా, అదేవిధంగా మరి నిలువలేని పొరుగు అని ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు మన జీవితాలు చూసి అప్పుడు వాళ్ళు శిష్యులు అయ్యేదానికి అవకాశం ఉంది. If you see the first century, from pagan religions, people turned to the Lord. Christianity was a revolution. It took over the whole of Europe and those countries, Asia. Because of this aspect, Christians flooded their society with love. మనం చూసినట్లయితే మొదటి శతాబ్దంలో మనం చూసినట్లయితే క్రైస్తవత్వము ఒక విప్లవాత్మకమైనటువంటి విధానంలో అభివృద్ధి చెందింది. కారణం ఏంటంటే ఐరోపా ఆ ప్రాంతాలంతట్లో కూడా కారణము ఏంటంటే మరి క్రైస్తవులు సమాజాన్ని ప్రేమతో నింపేశారు. We can't be successful in the Great Commission unless you're serious about the Great Commandment. కనుక ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ విషయంలో నమ్మకంగా లేకుండా గొప్ప పని విషయంలో నమ్మకంగా ఉండేదానికి వీలుపడదు. That means you cannot effectively bring people to God unless you love God first and love people. మరి మొట్టమొదటిగా దేవుణ్ణి, తర్వాత పొరుగు వారిని ప్రేమిస్తే తప్ప గొప్ప పని అనేది మనం జరిగించలేము. This is where this golden rule becomes very important. కనుక ఈ సందర్భంలోనే, ఈ నేపథ్యంలోనే మనం చూసినట్లయితే ఈ బంగారు సూత్రం అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తాం. This golden rule is a bridge between the Great Commission and the Great Commandment. కనుక మనం చూసినట్లయితే ఈ గొప్ప ఆజ్ఞకు, గొప్ప పనికి మధ్యలో మరి ఈ యొక్క బంగారు సూత్రం అనేది ఒక వంతెనలాగా ఉంటుంది. Normally our tendency is to do good to those who have done good to us and to those whom we like. మరి సాధారణంగా మానవ స్వభావం ఏంటంటే మంచి చేసినటువంటి వాళ్ళకి మంచి చేయటం, మనకి ఇష్టమైనటువంటి వారికి మంచి చేయటమే, అది మానవ స్వభావం. But when we practice doing good to others as we would have them, they would have them do to us, that is when we become honest, we become transparent, and that is when our life becomes a testimony. కనుక ఇతరులు మనకు ఏం చేయాలని మనం కోరుకుంటాము, మనం కూడా వారికి అదే చేసినప్పుడు మన యొక్క జీవితాలు మరి ఎంతో పారదర్శకంగాను ఎంతో ప్రభావితంగాను ఉండగలుగుతాయి. So let us close here. We will talk more of it next time, God willing. ప్రభు చిత్తమైతే ఈసారి మనం కూడినప్పుడు దీని గురించి ధ్యానం చేసుకుందాం. ఇక్కడ దీన్ని మనం ముగించుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time that you've given us. We thank you for your word that tells us to be people who not just ask but also seek you yourself first, Lord, in our life. May you be our greatest treasure. May you be our greatest desire, Lord. And teach us to be persistent, Master. Some of the things are answered when we are persistent in prayer. And may we grow in this discipline of persistent prayer, trusting in your character, knowing that if worldly parents can do good, how much more you will do good for us, Lord. Give us that childlike faith, Master. And even as we spoke a little about the golden rule, may this be in our ministry. May we always be aware as a church, as individuals. We need to love the people whom we minister. It must not be a sense of duty, but a love must overflow in our hearts. Lead us, guide us to have this attitude. And may we pray that you will give us this love for souls, burden for perishing souls, Lord. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen.